హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని ప్రజలారా, అనేక సంవత్సరాలుగా అనేక రకాల శోధనలు అనుభవిస్తూ మరి జీవితంలో అనేక ఓటములు చవిచూసి వ్యాపారంలో, చేతి పనుల్లో, ఉద్యోగాల్లో సరైన బ్రేక్ త్రూ రాక నిరాశ నిస్పృహలో ఉన్నారా? మీ అందరికీ గొప్ప శుభవార్త. ఈ నెల అనగా జనవరి 25వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుండి మరి సండే బ్రేక్ త్రూ సర్వీస్ జరగబోతుంది. స్థలం తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ప్రెసిడెంట్ కన్వెన్షన్లో మరి ఈ యొక్క ఆరాధన జరగబోతుంది. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిగా కదులుతూ మీ జీవితాల్లో మరి ఈ నూతన సంవత్సరంలో మరి సరైన బ్రేక్ త్రూ ఇవ్వడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడే కదలబోతున్నారు. బలమైన కార్యాలు మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు కనుక మీరందరూ కుటుంబ సమేతంగా రండి, దైవ దీవెనలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రతిదినం వాక్యాన్ని మరి వాగ్దానాలు వింటూ ఎంతగానో మరి బలపరచబడుతున్నారు కదా. ఉదయకాలమే లేవగానే యేసయ్య మాట వినడం మనకెంతో ఆశీర్వాదకరం కదండి. మరి ఈ దినం కూడా దేవుడు తన కృపావాక్యాన్ని, వాగ్దానాన్ని మనకు అనుగ్రహించారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు అన్నాడు దేవుని ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మన దేవుడు ఎవరంటే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేస్తున్నాను. నా జీవితంలో మరి ఎటువంటి మార్పు లేదు, నా స్థితిలో మార్పు లేదు, నా ఆర్థిక విషయాల్లో ఎటువంటి మార్పు లేదు. మరి అదే అప్పులు, అదే అనారోగ్య పరిస్థితులు, అవే నిందలు, అదే వేదన. మరి నా పరిస్థితులు మరి మారతాయో మారవో, నా దేవుడు మరి నా స్థితిని మారుస్తాడో మార్చడో అని ఒకవేళ మరి ఆలోచిస్తున్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎటువంటి వాడంటే గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తమో చేయగలిగిన దేవుడు కదా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల కోసం ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడంటే, సముద్రాలు చీల్చాడు, ఎరుకో గోడలు కుప్పగూల్చాడు, అరణ్యంలో వారి కోసం ఆహారాన్ని సిద్ధపరిచాడు, బండ నుంచి నీళ్లను దేవుడు ఇచ్చాడు, వారిని గమ్యానికి చేర్చాడు, వాగ్దానం దేశం కదా. సమృద్ధి అయిన జీవితాన్ని వారికి అనుగ్రహించాడు. అదే దేవుడు ఈ రోజున నువ్వు కూడా ఆరాధిస్తున్నావు, మనం కూడా ఆయన్ను ఆరాధిస్తున్నాం కదా. ఆయన మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్న నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఉద్యోగం పొందుకోవడం అసాధ్యం అనుకుంటున్నావేమో, బిడ్డలు పుట్టడం అసాధ్యం అనుకుంటున్నావేమో, మరి ఒకవేళ నేను ఇల్లు కట్టడం ఇది అయ్యే పనా అని అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు నీ దేవుడు చెప్తున్నాడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఉద్యోగ విషయంలో, నీ గృహాల విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, మరి నీ ఆత్మీయ విషయంలో దేవాది దేవుడు గొప్ప కార్యాలు. అంటే గొప్ప కార్యాలు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఊహించని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నీకు దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు ఆయన ఈ దేవుడు చేయబోతున్నాడు. యోబు భక్తుడు అంటారు కదా, ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యాలు చేసి ఉన్నాడని. అవునండి, మన దేవుడు గొప్ప అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు దేవుని చేత గొప్ప కార్యాలు పొందుకొని చెర నుంచి విడిపించబడిన తర్వాత వారు సంతోషంతో
దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మరి నీ దేవుడు కూడా నిన్ను అట్లా గొప్ప సాక్షిగా ఉంచబోతున్నాడు. నా దేవుడు నా జీవితంలో మరి గొప్ప కార్యాలు చేశాడని నీవు కూడా చెప్పబోతున్నావు. మరి నీ దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఈ దినాల్లో కదులుతున్నాడు నీ కోసం. మరి నువ్వు సంతోషిస్తావా? నీ యొక్క వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఈ వాగ్దానం నమ్ముతున్నావా? నమ్మి నీ జీవితంలోకి వాగ్దానం విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతున్నారు. ఇజ్రాయేలుకి ఇచ్చిన కృప దేవుడు నీకు కూడా ఆ కృప అనుగ్రహించబోతున్నారు. మరి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుర మహోన్నతులకు దేవా నీకు వందనాలు. ఈ దినం మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటను బట్టి, వాగ్దానం బట్టి నీకు వందనాలు. యెహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడని ప్రభా, అయ్యా నాడు అయ్యా తండ్రి నీ భక్తులు, నా తండ్రి నీ బిడ్డలు మాట్లాడుతున్న ఆ విషయాన్ని ఈరోజు మాతో కూడా నువ్వు తెలియజేసి ఉన్నావు దేవా, నీకు వందనాలు. అవునయ్యా ప్రభా, మా జీవితాల్లో నువ్వు గొప్ప కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు నాయన. అయ్యా ఈ యొక్క వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగించండి. ఇదిగో నాయన, వారికి ఉన్న అప్పులు కాడి యేసుక్రీస్తు నామములు విరిగిపోవును గాక, సమృద్ధిలోనికి వారు అడుగు పెడుదురుగాక. అయ్యా మంచి మంచి ఉద్యోగాల్లో నీ బిడ్డల్ని అయ్యా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా బిడ్డలు లేని వారికి అయ్యా గర్భాలను తాకండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి గర్భాలు తెరవబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి ప్రభా. అయ్యా నేను ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి ప్రమోషన్స్ దయచేయండి. అలాగే వారి వ్యాపారాలను దీవించండి, చేతి పనులు దీవించండి. అయ్యా వ్యవసాయ పనులు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా అలాగే నా తండ్రి ప్రభా, ఏ సేవ చేస్తున్న వారి సేవను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. మరణకరమైన రోగాలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసులో గొప్ప విజయం కలుగును గాక. దేవానికే స్తోత్రాలు. అలాగే బంధకాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వారికి యేసునామములు విడుదల కలుగును గాక. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేసి మహిమ పొందుకోండి. ఈ దినము మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ గొప్ప కార్యములు జరుగును గాక. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.